ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా తమ ఓటు తమ వారికి వేసుకొని బీసీ సోదరులతో పాటు ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కలుపుకొని అత్యధికంగా గెలిపించుకోవాలని ఒక పిలుపునివ్వటం కోసం మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొండ బాలరాజు గౌడన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మిత్రులారా, ఇప్పటి వరకు 8,168 గ్రామాల్లో ఎలక్షన్లు జరిగితే దాంట్లో 811 ఏకగ్రీవాలు జరిగినాయి. ఈ ఏకగ్రీవాలు జరిగినటువంటి స్థానాలు పూర్తిగా జెండలు వచ్చిన కాడ, బీసీలు వచ్చిన కాడ కుట్రపూరితంగా ఈ ఆధిపత్య వర్గాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఒకటై లక్షలాది రూపాయలు, 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్ల దాకా వేలంపాట పెట్టుకొని అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టి భూములు అమ్ముకున్నట్టుగా, అదేవిధంగా మెస్సీని పిలిపించి 1,000 కోట్ల రూపాయలు, 150,000 కోట్ల రూపాయలు దండగ చేసి, అదేవిధంగా అందాల బామ్మ పోటీలు చేసి ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కుంటుపట్టించి తాము చేస్తున్నటువంటి అరాచకాలు కానీ పరిపాలన విభాగంలో ఫెయిల్యూర్ అయినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటిగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్సీ సోదరులందరూ చైతన్యమయ్యారు. వారి ఓటు వారికి వేసుకుంటున్నారు. ఈ మొదటి విడత, రెండో విడతలో జరిగినటువంటి పూర్తి స్థానాల్లో 49% అంటే 50% పైబడే బీసీలు గెలుచుకోవడం తెలియజేస్తూ ఉన్నాం. రేపు 4,567 గ్రామాలలో మూడో విడత జరగబోతూ ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులందరూ చైతన్యమై తమ ఓటు తమకు వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బీసీలను గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ 3 పార్టీలు మనకి కావని అనేక సందర్భాలలో మనకు ప్రస్ఫుటమైంది. మొన్నటికి మొన్న ఈ రాష్ట్రంలో పాపన్న విగ్రహం పెట్టాలని ఉద్యమాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో చాగల ఐలమ్మ విగ్రహం పెట్టాలని ఉద్యమాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో శ్రీకాంతాచారి, యాదన్న, ఎంతోమంది తెలంగాణ వీరులు, తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టాలనుకుంటే మరి ఈరోజు ఎవరు అడిగినరని రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టారు. రాత్రి ఎవడు పర్మిషన్ ఇచ్చింది, రాత్రి ఎవడు తీసుకొచ్చి ఆ బొమ్మను పెట్టారు. అక్కడ మేమేమో ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం 1942 నుంచి సాయుధ రహితంగా పోరాటం కానించి, నక్సలైట్ ఉద్యమాల కానించి, తొలితరం తెలంగాణ ఉద్యమం కానించి, మలిదశ ఉద్యమం కానించి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ మట్టి కోసం, తెలంగాణ బిడ్డల కోసం, తపడు బలైన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వీరుల విగ్రహాలు కానీ, సాహిత్య కళాకారుల విగ్రహాలు పెట్టడానికే మీకు మనసు వస్తలేదు అంటే బీసీఎస్సీ సోదరులు ఒకటే గుర్తుంచుకోవాలి. ఆధిపత్య వర్గాలు అధికారంలో ఉన్నాయి కాబట్టికనే ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది. రాత్రి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, ఉద్యమకారులు అందరూ అక్కడ పోయి ముక్త కంఠంతో వ్యతిరేకించి ఆ విగ్రహం ఎందుకు పెట్టిరని. అక్కడ ఉంటే కనుక బండి యాదగిరిది ఉండాలి, అక్కడ ఉంటే మిద్దె రాములది ఉండాలి. కానీ ఎవరి విగ్రహాలు ఉన్నాయి? ఒక విగ్రహం పెట్టడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మేము మొన్న బొంబాయికి పోయినాం, మహారాష్ట్రకు. పోగానే అక్కడ శివాజీ మహారాజు కనిపించాడు. అక్కడ పోతే శివసేన బాల్ ఠాకరే గారు కనిపించారు. అక్కడ అంబేద్కర్ గారు. అంటే ఏ ప్రాంతానికి ఆయన పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వీరుల యొక్క ఫోటోలు కనిపించాలి, వీరుల యొక్క ప్రతిరూపాలు, వీరుల యొక్క శిలా పథకాలు, వీరుల యొక్క బొమ్మలు ఉంటే అది ఓ పలానా ప్రాంతం అని. మరి ఇప్పుడు తెలంగాణ కొట్లాడుకుంది మీ ఆంధ్ర నుంచి విడిపోయే కదా. మేము మీ నుంచి దుర్మార్గమైన దోపిడీ జరుగుతుందని మీ నుంచి విడిపోతే మళ్ళీ మీ బొమ్మలే ఉంటే అది ఆంధ్ర తెలంగాణ ఎడ తెలుస్తుంది మాకు. అందుకనే ముఖ్యంగా ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఆధిపత్య వర్గ పరిపాలనను తుదముట్టించడం కోసం ఇప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థలో బీసీలు 50% గెలుచుకున్నారు. మూడో విడత కూడా 50% పైబడి గెలుచుకోవాలి. రేపు 2028లో బీసీల రాజ్యాధికారం సాధించడం కోసం రేపు మీరు వేయబోయే ఓటు కీలకమైన ఓటు. ఓటు అంటే తల్లి లాంటిది. ఆ ఓటుని అమ్ముకోకండి. ఎందుకంటే వాడు రోజు 1,000 రూపాయలు ఇచ్చి మన ఓటును కొంటే 1825 రోజులు 5 సంవత్సరాలంటే కనీసం 54 పైసలు కూడా పడవు. కావున మీ ఓటు అమ్ముకోకండి. ఓటు తల్లి లాంటిది. ఆ ఓటు మీ భవిష్యత్ తరాలను కాపాడుతుంది. ఆ ఓటు బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంది. తరాల బానిస సంఖ్యలు తెంపడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఆ ఓటు ఆయుధం ఇచ్చింది కాబట్టి ఆ ఓటును బీసీ సోదరులకు వేసుకొని బీసీలు అత్యధికంగా గెలిపించుకోవాలని తెలియజేస్తూ